వచ్చాయి. అలానే నాకే కాల్ వచ్చి హిందీ రిలీజ్ ఉందా అని అడగడం. సో ఇవన్నీ ఏమి ఎగ్జాజరేషన్ కాదండి, జెన్యూన్గా నేను చెప్తున్నాను. సో దిస్ ఇస్ నో ఎగ్జాజరేషన్. సో అందరూ కూడా మెసేజ్లు చేశారు, కాల్స్ చేశారు, మీడియా నుంచి ఎవ్రీబడి సపోర్టెడ్. గ్రేట్ ఆంధ్ర కానీ, అలానే జీవి గారు ఆయన బాగా రాశారు, అలానే మిర్చి 9 అండ్ లాట్ ఆఫ్ పీపుల్ 1, 2, 3 తెలుగు, ఇలాగ ఎంతో సినీ జోష్, లాట్ ఆఫ్ పీపుల్ సపోర్టెడ్. గుల్టే, అలానే తై వ్యూ, ఇలాగ అందరూ వెరీ వెరీ తుపాకీ, ఎవ్రీవన్. ఇంకా చెప్పుకుంటూ వెళ్తే అదే మూర్తి గారు చెప్పాను, మూర్తి గారు ఆబ్వియస్లీ మూర్తి గారు అండ్ ఎవ్రీబడి సపోర్టెడ్ దిస్ ట్రైలర్ అండి. అండ్ దిస్ ట్రైలర్ ఇస్ ది మైలేజ్ ఫర్ శంబాలా అనొచ్చు. ఎందుకంటే అందరికీ తెలుసు థియేటర్స్కి అంత బజ్ లేకపోతే రావట్లేదు కాబట్టి ట్రైలర్ ఇంత త్వరగా రిలీజ్ చేసి జనాల్లోకి వెళ్ళాలి. అండ్ December 25th అనే డేట్ ఫిక్స్ అయ్యాం మేము. ఒక విధంగా టెన్షన్గానే ఉంది, ఎందుకంటే చాలా సినిమాలు ఉన్నాయి డేట్కి. బట్ ప్రేక్షకులు ఈ రోజుల్లో ఏంటంటే కంటెంట్, మేము శంబాలా సినిమా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఏ డైవర్షన్స్ లేకుండా కంటెంట్ని నమ్ముకొని తీసిన సినిమా కాబట్టి 100% మీరే దాన్ని ముందుకు తీసుకెళ్తారు అనుకుంటున్నాను. అండ్ ఇంకా ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఇంతకు చెప్పినట్టు చాలా మాట్లాడాలి, అది మాట్లాడతాను. ఎందుకంటే అందరి గురించి మాట్లాడతాను ప్రీ రిలీజ్ ఈవెంట్లో. టీమ్ వర్క్ అంటే అందరూ, ఎవ్రీబడి, మధు దగ్గర నుంచి అర్చన, అందరూ ఎవేర్మా గారు, అందరూ దే గేవ్ ది బెస్ట్. సో అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ మై ప్రొడ్యూసర్స్ అండి. ఎందుకంటే అసలు ఎక్కడా కూడా ఏ విషయంలో కూడా, వాళ్ళిద్దరు యూఎస్లో ఉన్నారు, రాజశేఖర్ గారు, మహేందర్ గారు. సో అది తెలిసి చూస్తూ ఉంటారు ప్రోగ్రాము. సో వాళ్ళు ఎక్కడ కూడా వెనకాడకుండా సినిమా బడ్జెట్ అనుకున్న దానికంటే ఎక్కువ అయినా కూడా లెట్స్ గో అని పుష్ చేస్తున్నారు, ఇంకా పుష్ చేస్తూనే ఉన్నారు. సో వాళ్ళకి ఈ సినిమా 100% ఒక ప్రాఫిటబుల్ ఫిలిం అవ్వాలి, 100% వాళ్ళకి ఎట్టక్కాలని కోరుకుంటున్నాను. సో సినిమా తప్పకుండా డిసప్పాయింట్ చేయదు, మిమ్మల్ని అందరినీ హుక్ చేస్తుంది. యుగేందర్ ఎంతో కష్టపడి చేశాడు ఈ సినిమాని. హీ డిడ్ ఆల్, తను కంప్లీట్ ఎఫర్ట్స్ తను పెట్టాడు ఈ సినిమాకి. ఎన్నో నైట్స్ చేసాం, ఎంతో చేసాం. అందరు ఆర్టిస్టులు మార్నింగ్ 4 o'clock 5 o'clock అయినా విసుక్కోకుండా ప్రశాంతంగా హ్యాపీగా ఈ సినిమా కొడుతున్నాం అని చెప్పే చేశారు. సో థ్యాంక్ యూ. అండ్ చాలామంది ఆది కంబ్యాక్ అని మెసేజ్లు పెడుతూ ఉన్నారు. థ్యాంక్ యూ. లేట్ అయిపోయింది ఇప్పటికే, ఎందుకంటే వెయిటింగ్ అందరూ కూడా, మా ఫ్యామిలీ కూడా వెయిటింగ్. ఈ సినిమా ఎలాగైనా ఈ సినిమా కొట్టాలి అని. నేను కూడా ఈ సినిమాకు ముందు ది లాస్ట్ డ్యాన్స్ అనుకుని మైండ్లో ఫిక్స్ అయ్యా. ఒక లాస్ట్ ట్రై చేద్దాం, ఇంకా ఒక లాస్ట్ ప్రయత్నం, ఒక లాస్ట్ పుష్ అని. సో హోప్ఫుల్లీ లాస్ట్ డ్యాన్స్కి, అంటే లాస్ట్ డ్యాన్స్ అని ఎందుకు పెట్టుకున్నానంటే డ్యాన్స్ నాకు చాలా ఇష్టం, దాంతోనే వచ్చాను ఇండస్ట్రీకి. సో చిన్నప్పటి నుంచి డ్యాన్స్ అంటే పిచ్చి ఇష్టం. సో లాస్ట్ డ్యాన్స్ అంటే మూడ్లో ఓకే ఇది ఒక లాస్ట్ డ్యాన్స్, ఒక లెట్స్ గో అని చెప్పి దాంతో చేసే ప్రయత్నం ఇది శంబాలా. సో ఐ నీడ్ ఆల్ యువర్ బ్లెస్సింగ్స్ అండ్ యువర్ సపోర్ట్ అండి. థ్యాంక్